కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజు ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ప్రత్తిపాడులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజు నేతృత్వంలో అభివృద్ధి సాధ్యమని నిరూపితమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మౌలిక సదుపాయాలు ఇప్పుడు రూపుదిద్దుకుంటుండటంతో గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా లూత్ మేరీ మాత ఆలయం సహా కొండపై ఉన్న ఇతర దేవాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధి ఇక భక్తులకు ఎంతో ఊరటనిచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మాత ఒక పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి మరి గతంలో చాలా భక్తులైతేనేమి ఇంకా అనేక మంది విశ్వాసులు ప్రార్థనలు చేసుకోవడానికి, అదేవిధంగా జీవన భృతికి కూడా వెళ్ళేటువంటి అనేక మంది కార్మికులు శ్రామికులు ఉండేవారు. వారందరూ కూడా ఈ యొక్క రహదారి వెంబడి వెళ్తుంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరి ప్రత్తిపాడు నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి సత్యప్రభ గారు మరి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని గ్రహించి మరి వారు ఈ యొక్క రోడ్డుని నిర్మాణానికి వారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడానికి మరి కంకణం కట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరి మా యొక్క రేపు మనం వచ్చే మేరీమాత పండక్కి ఇక్కడ శివరాత్రి పండగ కూడా సిమెంట్ రోడ్డు తయారైపోతుంది. చాలా వేగంగా చేస్తున్నారు అందరూ వర్కర్స్ అందరూ కూడా. చాలా గొప్ప ఇదేంటంటే ఈ బాడిలోని ఈ రాళ్ళలోని ఎన్నో వేల మంది లక్షల మంది వచ్చేవారు. భక్తులందరూ కూడా వచ్చి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు వల్ల అందరూ ప్రయాణికులందరికీ కూడా భక్తులందరికీ కూడా చాలా హ్యాపీ అని సంతోషం పడి